భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ఆఫీసులో మాట్లాడాల్సిన విషయాలను లాల్ కిలా జెండా వందన కార్యక్రమంలో పేర్కొనడం సరికాదని అన్నారు. దేశాభివృద్ధికి సమగ్రతకు ఆర్ఎస్ఎస్ కృషి చేసిందంటూ ప్రధాని మోదీ గొప్పలు చెప్పారని కిరణ్ కుమార్ ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 52 ఏళ్ల పాటు నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ చెప్పారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు కూడా 3 రంగుల జెండాను ఎగురవేయలేదని తెలిపారు. జాతీయ జెండాను ఆర్ఎస్ఎస్ గౌరవించిందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ గురించిన వ్యాఖ్యలు ప్రధాని మోదీ నోటి నుంచి వచ్చకూడదని చామల కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు రావాలనుకున్న సెమీ కండక్టర్ కంపెనీని ఏపీకి తరలించడంలో కేంద్రం ఒత్తిడి తెచ్చిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆరోపించారు. గతంలో కూడా 2 సెమీ కండక్టర్ ప్రాజెక్టులు తెలంగాణలోకి ప్రవేశించాలనుకుంటే గుజరాత్ కు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిగా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సిన మోదీ ఇంకా గుజరాత్ సీఎం లాగా వ్యవహరిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. భారతదేశానికి ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి వాటా ఇచ్చి వాటిని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మిమ్మల్ని మీ మంత్రుల్ని గత సంవత్సరంన్నర నుంచి కలుస్తూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో జరిగినటువంటి అప్పులు వెనుకబడిపోవడాన్ని కొత్త రాష్ట్రాన్ని మీరు సహకరించాలని కోరుకుంటుంటే మీరు మీ యొక్క రాజకీయ భవిష్యత్ కోసము మీ రాజకీయ అవసరాల కోసము మీరు తెలంగాణను విస్మరించి తెలంగాణలో మీకు 8 మంది ఎంపీలను గెలిపించారన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోతే ఎలా చెప్పండి నరేంద్ర మోడీ గారు. దయచేసి ఇప్పటికైనా మీరు నేషన్ బిల్డింగ్ గురించి అన్ని రాష్ట్రాల సమగ్రత డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. మీరు వికసిత్ భారత్ 2047 వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు. మంచిదే, మీరు 2047 లో వికసిత్ భారత్ గురించి మాట్లాడి 30 ట్రిలియన్ ఎకనామీ చేయాలంటే మా ముఖ్యమంత్రి కూడా 5 ట్రిలియన్ ఎకనామీ డెవలప్మెంట్ చేయాలి, అంత మీకు కాంట్రిబ్యూట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వస్తానన్నారు తప్ప మీరు దాన్ని విస్మరించి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను పక్కతో పట్టిస్తే ఇది చాలా మంచి పద్ధతి కాదని కోరుకుంటాం. ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా అంతా దేశం మొత్తం కూడా డెవలప్ కావాలని కోరుకుందామని తెలియజేస్తూ